హాయ్ అండి, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు బేజా ఫ్రై ఎలా చేయాలో చూద్దానండి. నాన్ వెజ్ ప్రియులకి బేజా ఫ్రై అంటే చాలా ఇష్టం కదా. అందులో నెలలో 2 సార్లు బేజా ఫ్రై తింటే ఏమవుతుందో తెలుసా అండి? బలహీనంగా ఉండేవారు నెలలో 2 సార్లు తీసుకోవచ్చు. అంతేకాకుండా గుండె జబ్బులు రానివ్వకుండా చేస్తుంది. దీంట్లో విటమిన్ B12 ఎక్కువగా ఉంటుందండి. బలహీనంగా ఉండేవారు తీసుకుంటే చాలా మంచిది. అలాగే కాకుండా గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది అన్నమాట ఈ బేజా. వంటికి కూడా చాలా మంచిది. కాకపోతే కొలెస్ట్రాల్ ఉండే వాళ్ళు ఎక్కువగా తీసుకోకూడదండి. చూసారు కదా. ఇప్పుడు బేజా ఫ్రై ఎలా చేయాలో చూద్దానండి. బేజాను నేనైతే ముందుగా సాల్ట్ వేసి వాష్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కున్నాను. 4 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని ఇలా తాలింపు వేసుకోవాలండి. ఇలా తాలింపు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మగ్గించుకోవాలండి. ఎందుకంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టామంటే ఈ బేజా అనేది బాగా మాడిపోతుంది. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. చూసారు కదా. ఇలా మగ్గే బేజా ఫ్రై ఉప్పు కారం అన్నీ వేసి వేయించామంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టే మనం మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం కారం పొడి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించాక మనం మటన్ మసాలా ఉంటుంది కదండి, మటన్ మసాలా కూడా వేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా దగ్గరికి ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేసే వరకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది రోటీల్లో కానీ చపాతీల్లో కానీ అన్నంలో కానీ చాలా మంచిగా ఉంటుందండి. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇది దగ్గరికి ఫ్రై అయ్యాక కరివేపాకుతో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒక్కసారి ఫ్రై చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే బేజా ఫ్రై రెడీ అయిపోయిందండి. బేజా ఫ్రై తినటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. రక్తం తక్కువగా ఉన్నవారు, అలాగే కాకుండా గుండె జబ్బులు ఉన్నవారు ఈ బేజా ఫ్రైని తీసుకోవచ్చు. కాకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవారు అసలు తీసుకోకూడదు. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందామండి. ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే బేజా ఫ్రై రెడీ అయిపోయింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. యమ్మీగా కొంచెం స్పైసీగా ఉంటుందండి. మీకు కూడా నచ్చితే మీరు ట్రై చేయండి.